అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించారు. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కేసీఆర్ గారు సమావేశమైనారు. ఆ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. దాదాపు 2 అంశాలపైన కేసీఆర్ ప్రధానంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఒకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిపైన కేసీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసిండు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ పైన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్. అలాగే వరంగల్లో జరగబోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి విషయంలో సబితా ఇంద్రారెడ్డి గారికి, హరీష్ రావు గారికి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలకు కొన్ని బాధ్యతలు అప్పగించేటటువంటి కార్యక్రమం చేసిండు. అదేంటి అంటే, రైతులు రాబోతున్నారు భారీ బహిరంగ సభకి, మహిళలు రాబోతున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతాడు, కేసీఆర్ ఏం చెప్తాడు, కేసీఆర్ మాటలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కేసీఆర్ మాట్లాడేటటువంటి మాటల పైన అందరూ వెయిట్ చేస్తారు. కాబట్టి లక్షలాది మంది జనం వరంగల్ భారీ బహిరంగ సభకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి జనాలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పి నిన్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి కొన్ని బాధ్యతలు అప్పగించేటటువంటి కార్యక్రమం చేసిందట. ఆ భారీ బహిరంగ సభలో కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట. ఫస్ట్, రైతులతో కేసీఆర్ మాట్లాడేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. దాదాపు 1,00,000 నుండి 2 లక్షల మంది రైతులు ఆ సభకు అటెండ్ కావాలని చెప్పి కేసీఆర్ చెప్పిందట. బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చిందట. ఎంత కాదన్నా కూడా దాదాపు ఒక 5 లక్షల మంది మన సభకు రావాలి, 5 లక్షల మందితో మనం సభ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. ఒకవేళ అక్కడ జాగా సరిపోకపోతే ఇంకో వేరే దగ్గర ప్లాన్ చేద్దాం, కానీ సభ చాలా అద్భుతంగా ఉండాలని చెప్పి కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. అయితే ఫస్ట్ రైతు భరోసా పైన కేసీఆర్ మాట్లాడేటటువంటి అవకాశం ఉన్నది, రుణమాఫీ పైన మాట్లాడే అవకాశం ఉన్నది, తర్వాత రైతు భరోసాకు సంబంధించినటువంటి 500 రూపాయల పంట బోనస్ పైన మాట్లాడే అవకాశం ఉన్నది, 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి అంశం పైన కేసీఆర్ ప్రధానంగా భారీ బహిరంగ సభలో డిస్కస్ చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది. తర్వాత మహిళలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 2,500 రూపాయలు కానివ్వండి, మహిళలకు తులం బంగారం కానివ్వండి, స్కూటీలు కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇవన్నిటిపైన కేసీఆర్ మాట్లాడేటటువంటి అవకాశం కనబడుతున్నది. తర్వాత బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానివ్వండి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినటువంటి అంశం పైన కానివ్వండి, కేసీఆర్ భారీ బహిరంగ సభలో డిస్కస్ చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకటేమో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన మాట్లాడిండు. జనాలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ తెలంగాణ సమాజానికి ఆ 16 నెలల్లో అర్థమైపోయింది. రేవంత్ రెడ్డిని పొట్టుపోటు తిడుతున్నారు జనం, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే మనమే గెలుస్తామో, మన పార్టీ హవాలో ఉంది, భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా కింద పడిపోయింది, గ్రాఫ్ తగ్గిపోయింది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఊపు పైన ఉందని చెప్పి కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. అట్లనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో కూడా కేసీఆర్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఆ భూమిని కొట్టేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుండని, రేవంత్ రెడ్డి ఆ భూమి అమ్మకానికి పెడుతున్నాడని, రేవంత్ రెడ్డి విధ్వంసం చేస్తున్నాడని, రేవంత్ రెడ్డి ఉన్నంత లూటీ చేస్తున్నాడని చెప్పి కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. ఇప్పుడు ఎంతసేపు కేసీఆర్ ఇంకా ఎర్రపల్లి ఫామ్ హౌస్లోనో లేకపోతే నందీనగర్ ఇంట్లో పండుకొని మాట్లాడు తప్ప బయటకు వచ్చి జనాలలో తిరగొచ్చు కదా. ఇంకా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర రచ్చరచ్చ జరుగుతూ ఉంటే కేసీఆర్ ఒక్కసారి అక్కడికి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అక్కడికి ఎందుకు రాలేకపోయిండు? వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇబ్బంది పడుతుందా, లేకపోతే నన్ను కూడా తీసుకుపోయి లోపల పెడుతున్నానా? ఎందుకు రాలే? అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రబల్లి ఫామ్ హౌస్, లేకపోతే ప్రగతి భవన్. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అపోజిషన్ పార్టీ పదవిలో ఉన్నప్పుడు బయటకు రారు. మరి ఎందుకు? మరి మీరుండేందుకు? మీ పదవి కేటీఆర్కి ఇవ్వండి, లేదా హరీష్ రావుకి ఇవ్వండి, కవితకి ఇవ్వండి, మీకు చేత కాకపోతే. ఎంతసేపు ఫామ్ హౌస్లో పండుకొని మాట్లాడు తప్ప జనాల బాధలు తెలుసుకునేది లేదా, జనాల కష్టాలు తెలుసుకునేది లేదా. అంటే రేవంత్ రెడ్డిని విమర్శించుడు తప్ప ఒక భారీ బహిరంగ సభ రేపు పెడతాం మాపు పెడతాం అని చెప్తున్నారు, కానీ హైదరాబాదితులను పిలిపించుకొని మాట్లాడండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను పిలిపించుకొని మాట్లాడండి, చాలా మంది సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు రాలేదు పిలిపించుకొని మాట్లాడండి, వాళ్ళ పక్షాన ఒక ప్రెస్ మీట్ పెట్టండి. చాలా మంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళ పక్షాన ఒక ప్రెస్ మీట్ పెట్టండి, మాట్లాడండి. మాలాంటి వాళ్ళు ప్రశ్నించే గొంతుకల పైన 7-8 కేసులు పెట్టిరు, మాట్లాడండి, డిస్కస్ చేయండి. అరెస్టులు చేస్తా ఉన్నారు, అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, యూట్యూబర్ల పైన మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు
మొత్తం ఆగమాగం చేసి పడేసిన తెలంగాణ రాష్ట్రం 1,58,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. ఈ అప్పు పైన డిస్కస్ చేయండి, ప్రెస్ మీట్ పెట్టి. ఎన్నో మాట్లాడాడు కేసీఆర్. ఎంతసేపు అది ఇది డిస్కషన్ తప్ప చెత్త డిస్కషన్స్ అన్ని. ఇంకోటి ఏం చెప్పిండు, ఉప ఎన్నికల పైన కూడా మాట్లాడిండు కేసీఆర్. ఒక ఉప ఎన్నికల పైన కూడా మాట్లాడిండు. ఆయన ఏం చెప్తుండు ఉప ఎన్నికల పైన? ఉప ఎన్నికలు రేపటికి రేపు వస్తే మనమే గెలుస్తాం, మనమే అధికారంలోకి రాబోతున్నాం. ఎంతసేపు రాజకీయాలు కావాలి, ఉప ఎన్నికలు రావాలి, మనం గెలవాలి, అంతే. జనాలు ఏడవచ్చినా మాకు సంబంధం లేదు, జనాలు ఏ గంగల కొట్టుకోపోయినా మాకు సంబంధం లేదు. ఉప ఎన్నికలు రావాలి, మా వాళ్ళు గెలవాలి, సీట్లో కూర్చోవాలి, అంతే. అంటే కేసీఆర్ నీకు ముఖ్యమంత్రి పదవి ఉంటే తప్ప బయటికి వెళ్ళవా? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బయటికి వెళ్ళకపోతుండే నువ్వు, అలానే అంటుండే, ఇప్పుడు అలానే అనుకుంటున్నావు. అంటే జనాలు సచ్చినా జనాలు ఎటుపోయినా మాకు సంబంధం లేదు అనుకుంటున్నా. ఎట్లా? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫామ్ హౌస్. ఇప్పుడు ప్రతిపక్షం అనేది అద్భుతమైనటువంటి అంశం కదా. మీకు ఇప్పుడు ఫ్రీనెస్ టైం దొరికింది. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు కాబట్టి, అప్పుడు ముఖ్యమంత్రి ఉంటుండే కాబట్టి మీకు చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఆ మీటింగు ఈ మీటింగ్, వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలి, బిజీ షెడ్యూల్. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, మస్తు టైం ఉంటుంది, మీకు మస్తు టైం ఉంటుంది. ఆ టైంలో బయటికి రావచ్చు, జనాలతో మమేకం కావచ్చు, జనాలతో మాట్లాడవచ్చు, తిరగవచ్చు, నియోజకవర్గాలలో పర్యటన చేయవచ్చు, ప్రజలు కష్టాలలో ఉన్నారా, బాధలలో ఉన్నారా, ప్రజలు ఏం చేస్తారు, ప్రజల పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు. ఇవన్నీ గాలికిడ్చి పెట్టుకొని పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇక ప్రభుత్వం పైన జనాలు విసుకెత్తిపోయారు, కేసీఆరే కావాలనుకుంటున్నారు, కేసీఆరే మంచోడు అనుకుంటారు. అంత అనుకున్నటువంటి జనం అయితే మీరు బయటికి రండి. ఎస్, జనాలు అనుకుంటున్నారు కేసీఆరే బెటరు, కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే, సప్పో చేసి మనకు రావాల్సిన అన్ని ఇచ్చిండు అని జనాలు అనుకుంటున్న టైంలో మీరు బయటికి రావాలి కదా. బయటకు వచ్చి జనాల గురించి కొట్లాడండి, మాట్లాడండి, జనాల కోసం నిలదీయండి, ప్రభుత్వాన్ని జనాల తరపున నిలబడండి. ఎంతసేపు ఆ కేటీ రామారావును పిలిపిస్తున్నాం, బయటికి తెప్పిస్తున్నాం. ఆ కేటీ రామారావు అంత వేస్ట్ ఎవరు ఉండరు, వరస్ట్. నాకు తెలిసి కేటీఆర్ కంటే హరీష్ అన్న సూపర్ బెటర్, ఫెంటాస్టిక్. హరీష్ అన్న ఎక్సలెంట్, మార్బులస్. హరీష్ అన్న అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు బీఆర్ఎస్ పార్టీలో, మంచోడు హరీష్ అన్న. కేటీఆర్ అంత దుర్మార్గమైన వ్యక్తి ఎవరు ఉండరు మళ్ళా బీఆర్ఎస్లో. గాయనని ప్రెస్ మీట్ పెట్టిస్తున్నావు, కేటీఆర్ మాట ఎవడన్నా నమ్మే పరిస్థితి ఉందా? కేటీఆర్ని ఎవడన్నా పట్టించుకునే పరిస్థితి ఉందా? ఇంకా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుడు తప్ప ఎవరైనా కేటీఆర్ని పట్టించుకుంటాడా? హరీష్ అన్న అంత బెటర్ పర్సన్ ఎవరూ లేరు. ఎందుకంటే హరీష్ అన్న ఏ టైంకి ఎట్లా మాట్లాడాలి, సబ్జెక్ట్ మాట్లాడతాడు. ఈ బూతులు గీతులు మాట్లాడారు హరీష్ అన్న దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, అద్భుతమైన సబ్జెక్ట్ ఉంటుంది. అట్లీస్ట్ ఆయన కన్నా అని ఏంది ఆ కేటీఆర్కు ఉన్నటువంటి ఆ పదవి హరీష్ రావుకి. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. ఎవరు ఈ కేటీఆర్? అయ్య ప్రెసిడెంట్, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్. అయ్యే కొడుకులో పంచాయతీ నడుస్తుంది. కొడుకు చెప్తాడు అయ్యకి నేను ముఖ్యమంత్రి అవుతా అని, అయ్య చెప్తాడు కొడుక్కి నువ్వు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం దివాలా తీస్తుందిరా బిడ్డ అని చెప్తాడు అయ్యా. వీళ్ళలో పంచాయతీ. ఇంకా మేము మా పైన అద్భుతంగా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఎవడయా చెప్పింది బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందని? ఎవడయా చెప్పింది? చాతగాక మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయలే మీరు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కరీంనగర్ లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయలే. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో చాతగాక బీఆర్ఎస్ పార్టీతో కాక అభ్యర్థి లేక, ఒకవేళ నిల్చోబెట్టే ఓడిపోతాననేటటువంటి ఒపీనియన్ ఉండి నిల్చోబెట్టలే. ఎంపీ ఎన్నికలలో చిత్తు ఓడిగొట్టిన జనం మిమ్మల్ని తీసి మూలకేసినారు. ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఎవరు నమ్ముతాడు బీఆర్ఎస్ పార్టీని? మీరు చేసినటువంటి విధ్వంసం మామూలు విధ్వంసమా? కొన్ని లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు పెట్టి డబుల్ బెడ్రూమ్లు కట్టిరు. వందల కోట్ల, వేల కోట్ల రూపాయల డబుల్ బెడ్రూమ్. ఎవరికి ఇచ్చిరు డబుల్ బెడ్రూమ్? మీ డబుల్ బెడ్రూమ్ వల్ల ఎవరు బాగుపడ్డారు? వరంగల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టి అట్నే ఉన్నాయి. దాదాపు వందల వేల డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఏం చేసిరు? మొత్తం ఎక్కడెక్కడ పెచ్చులు ఊడిపోయినాయి, పర్రలు వాసినాయి. డబుల్ బెడ్రూమ్లలో పాములు తిరుగుతున్నాయి. జనాలు ఉండాల్సిన డబుల్ బెడ్రూమ్లో ఎవరికి ఇచ్చినవయ్యా బాబు? ఏం చేసినావు? కళ్యాణ లక్ష్మిలో మీరు చేసినటువంటి స్కామ్ మాకు తెలియదా? దళిత బంధు అనేటటువంటి పేరుతోటి 10 లక్షల రూపాయలు దళితులకు ఇవ్వాల్సింది 4 లక్షల రూపాయలు కమిషన్లు మింగి 6 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి బాపతి మీ ఎమ్మెల్యేలు కాదా? మీ ఎమ్మెల్యేలు స్కాములు చేయలే దళిత బంధు విషయంలో. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి గొర్రెలిస్తాం యాదవ్ సోదరులకు అని చెప్పి ఆ గొర్రెని సెకండ్ హ్యాండ్ లో అమ్ముకున్నది మీ ఓళ్ళు కాదా? ఇవన్నీ స్కాములు కాదా? ఏమో పెట్టుకొని మాట్లాడుతున్నావు? నీకు ఎన్ని చూపియాలి? ఇట్లా ఎన్నున్నాయి? ఇట్లా చూపియాలంటే ఎంతమంది పెన్షన్దారులు ఎంతమంది ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో? ఎంతమందిని సంపేసిర్రు అని చెప్పి పెన్షన్ కట్ చేసినావు నువ్వు? ఎన్ని చూపియాలి మీకు? ఇట్లా పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళకు పెన్షన్లు కట్ చేసిన వాళ్ళు చచ్చిపోయారు అని చెప్పి బతికే ఉన్నారు వాళ్ళు. ఇంతమందిని ఇబ్బంది పెట్టావు నువ్వు ఇట్లా. అరే పోనీ ఎంతమంది ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చినావు? ఎంతమంది నీ వల్ల బాగుపడ్డారు? ఎన్నిసార్లు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినావు? ఎన్నిసార్లు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు?
ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు సరైనటువంటి టైంలో ఉద్యోగాలు ఇచ్చినావు? 317 జియో పెట్టి భార్యాభర్తలను వేరు చేసింది నువ్వు కాదా కేసీఆర్? భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర వేరు చేసింది నువ్వు కాదా? ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా? నువ్వు చేయబట్టే కదా ఎమ్మెల్యేలు ఇలా మహిళలను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మహిళలను ఇబ్బంది పెట్టి లైంగికంగా వేధించింది. వాడు గండ్రా వెంకట రమణారెడ్డి అనేటోడు చేయలేదా? మహిళను ఇబ్బంది పెట్టలే? దుర్గం చిన్నయ్య అనేటోడు, శ్రేజల్ అనేటటువంటి అమ్మాయిని ఇబ్బంది పెట్టలే? మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అరాచకం చేయలే, విధ్వంసం చేయలే తెలంగాణ రాష్ట్రంలో? ఎవరికి చెప్తున్నావా బాబు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మొత్తం జనాలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారట. ఎవరు చూస్తున్నాయా? మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు మిమ్మల్ని? ఒకటి చెప్పు కేసీఆర్, నువ్వు చెప్తున్నావు కదా స్కూళ్ళు కట్టించినాం, కాలేజ్. ఏ స్కూల్ కట్టించినావు నువ్వు? ఏ స్కూల్ కట్టించినావు కేసీఆర్ చెప్పు? నువ్వు నిజంగా స్కూల్ కట్టించినటువంటి వ్యక్తి అయితే ఆ ములుగు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ ఇప్పటిదాకా లీజుకు పెట్టి నడుపుతురు. ఏదో మల్లంపల్లె ఇక్కడ ఉంటుంది ఆ స్కూల్. మేము పోయినాం కదా స్కూల్కి, నేను గాదైనేసారు. లీజుకు పెట్టి నడుపుతురు. 2018 నుండి లీజుకు నడుస్తుంది స్కూల్. కిరాయి కడుతురు స్కూల్కి. ఆ స్కూల్ వాళ్ళది కాదు, అదేదో బిల్డింగ్ కిరాయికి తీసుకొని ప్రభుత్వ పాఠశాల నడిపిస్తురు. రేగొండ మండలం దగ్గర ఒక స్కూల్ కిరాయికి తీసుకొని నడిపిస్తురు. మరి అవి ప్రభుత్వ పాఠశాలనా? ఏ స్కూల్ కట్టినావు? ఏ కాలేజీ కట్టినావు? మెడికల్ కాలేజీ కడుతున్నా అని చెప్తున్నావు. ఏడేడ కట్టినావు మెడికల్ కాలేజు? మెడికల్ కాలేజీ ఎంత స్కామ్ చేసినావు? సెక్రటేరియట్ 700 కోట్లతో కంప్లీట్ కావాల్సింది 1400 కోట్ల రూపాయలు పెట్టి సెక్రటేరియట్ కట్టింది నువ్వు కాదా? ప్రగతి భవన్ 400-500 కోట్లతో కావాల్సింది, 250 కోట్లతో కావాల్సింది 400 కోట్ల దాకా తీసుకుపోయింది నువ్వు కాదా? ఆ ప్రగతి భవన్ లో కుక్కలకు 12 లక్షల రూపాయలు పెట్టి షెడ్లు కట్టించింది మీరు కాదా? మీరు ఎన్ని విధ్వంసాలు చేసిరు, ఎంత దాష్టికం చేసినారు, ఎంత అరాచకం చేసినారు. మీరు ఎట్లా మాట్లాడతారా బాబు? ఇంకా మేమే మనుషులం, మేమే పెద్ద అదన్నట్టు ఎట్లా మాట్లాడతారు? చెప్తుండు కేసీఆర్ మొత్తం ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. మీ పైన కూడా వ్యతిరేకత వచ్చిందయ్యా. మీ పైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కోటేసారు. ఈ కాంగ్రెస్ వానికి కూడా బుద్ధి లేదు కాబట్టి కాంగ్రెస్ వాడు ఇట్లా చేస్తుండు. కానీ అసలు కాంగ్రెస్ వానికి ఓటేసింది కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత. ఇంకా మనం కేసీఆర్ని నమ్ముతున్నాం. మళ్ళా ఆల్రెడీ కేసీఆర్ అనేటోడు దుర్మార్గుడు అని చెప్పే కేసీఆర్ని ఓటేయకుండా ఓడగొట్టినాం. మళ్ళా కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మళ్ళా కేసీఆర్ కావాలి. ఎందుకు? ఇంకా నేను జనాలను అంటున్నా మళ్ళా కేసీఆర్ కావాలి, మళ్ళా కేసీఆర్ కావాలని చెప్పి జనాలు అంటున్నారు. ఎందుకు కేసీఆర్? మన పైసలు మింగడానికా? మన భూములు కొట్టేయడానికా? మన నెత్తి మీద అప్పులు చేయడానికా? మన రక్తం దాగడానికా? మనల్ని ఇబ్బంది పెట్టడానికా? మనల్ని గోస పెట్టడానికా? మన పైన లాఠీ చార్జీలు చేయడానికా? థర్డ్ డిగ్రీలు పెట్టడానికా? మనల్ని బేడీలేసుకొని జైల్లో పెట్టడానికా? పోడు భూముల విషయంలో గిరిజన మహిళలను ఖమ్మంలో ప్రెగ్నెంట్ ఉన్నటువంటి మహిళను గిరిజన మహిళను బూటుకాలతో మీరు పోలీసులు ఆ రోజు ఏం బీకినావు కేసీఆర్? ఏం చేసినావు కేసీఆర్? సమాధానం చెప్పు. ఆ రోజు మహిళలను ఇబ్బంది పెట్టారు. రైతులను బేడీలు వేసుకొని జైలుకు తీసుకుపోయారు. బేడీలు వేసుకుని రైతులు ఏదో మొత్తం తీవ్రవాదుల లెక్క రైతన్నలను గోసముచ్చుకున్నది మీరు కాదా? మల్లన్న సాగర్ అని, ఆ సాగర్, ఈ సాగర్ అని చెప్పి కరీంనగర్ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి మొత్తం అక్కడ ఉన్నటువంటి పెద్ద ఇల్లులు అన్ని కూల్ చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి తట్టలు బుట్టలు చదువుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇప్పటిదాకా పరిహారం కూడా ఇయ్యలే కదా నువ్వు? వాళ్ళని పట్టించుకోలేదు కదా నువ్వు కాదా? ఎవరి గురించి చెప్తున్నావయ్యా బాబు? నువ్వు చేసిన విధ్వంసం అంతా ఇంతనా? అట్లా నేనేదో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. వీళ్ళకి బుద్ధి లేదు కాంగ్రెస్ వాళ్ళకి, లేకపోతే కాంగ్రెస్ అద్భుతంగా చేస్తుండే. అసలు ఈ కేసీఆర్ చేసిన విధ్వంసం, బీఆర్ఎస్ పార్టీ చేసిన విధ్వంసం తీసుకుపోయి చెర్లపల్లి చెంచల్గూడ జైలు ఎప్పుడో కూర్చోబెట్టాలి, ఇప్పటిదాకా కాదు. ఇంక వీళ్ళకి బుద్ధి లేదు కాబట్టి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, కానీ ఎప్పుడో తీసుకుపోవాలి. కాబట్టి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఈ డ్రామా బంద్ చేయరు, చాలు, మీ డ్రామా చాలు. ఇప్పుడు ఏంటి కేసీఆర్ బాధ? ఈ కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మన వైపు మలుచుకోవాలి. మన వైపు మలుచుకొని ఇప్పుడు జనాలు మళ్ళీ కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది, అద్భుతమైన వ్యక్తి కేసీఆర్ అని అనుకోవాలి. జనాలు అనుకోవడానికి కేసీఆర్ డ్రామా. ఇప్పుడు ఎందుకు ఉప ఎన్నికలు అంటుండు? ఇప్పుడు ఈ టైంలో ఉప ఎన్నికలు వస్తేనే బాగుంటుందని తెలుసు కేసీఆర్కి. అరే 3.5 సంవత్సరాలు ఉంది అధికారం ఇంకా కాంగ్రెస్కి. 3.5 సంవత్సరాలు, 9 నెలలు అవుతుందయా ఒక బాబో పిల్ల పుట్టాలంటే. 9 నెలలు మొత్తం ఉన్నది మొత్తం దోసుకదిని భూములు అమ్ముకున్నావు, అన్ని అమ్ముకున్నావు, ఉన్నంత కథం చేసినావు, అన్ని తాకడి పెట్టినావు, అన్ని కుదవబెట్టినావు, 7 లక్షలు 8 లక్షల కోట్లు అప్పు చేసినావు. ఇంకా కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు రీడిజైన్ అనేటటువంటి పేరుతో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినావు. అన్ని పనికిరాని కట్టినావు, ఒక్కడి పనికి వచ్చేది కట్టలే. నువ్వు ఏం చేసినావు కేసీఆర్ చెప్పు?
అంటే ఐటీ డెవలప్మెంట్, పోల్ వేసిండు, రోడ్లు వేసిండు. యాడేసినావు రోడ్లు? మరి ఉప్పల్ రోడ్డు గిట్ల పాడైనాయి ఎందుకు? నువ్వు ఎన్ని రోడ్లు వేసినావు? నీ కథ ఏంది చెప్పు ఒకసారి సమాధానం. మొత్తం చేయలే అంటలేం, చేసినావు. ఆ చేసిన దాంట్లో విపరీతమైనటువంటి స్కాములు చేసినాం. మామూలు స్కాములు కదా, నార్మల్ స్కాములు చేసినాం. కాబట్టి ఈ డ్రామా బంద్ చేయి. నిన్నెవ్వడు నమ్మడు, నీతో కాని పని. ఉప ఎన్నికలు వచ్చినా రాకపోయినా నిన్ను ఎవడు నమ్మడు, నీకు అవకాశం కూడా ఇయ్యరు. జనాలు విసుకెత్తిపోయారు, నీ పైన విసుకెత్తిపోయారు, ఇప్పుడు కాంగ్రెస్ పైన విసుకెత్తిపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది, లేకపోతే కాంగ్రెస్ పని కూడా కథం. చూద్దాం ఏం జరగబోతుంది. మొత్తానికి కేసీఆర్ అయితే సీరియస్గా ఉన్నాడు ఈ అంశం పైన. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో జనాలను బీఆర్ఎస్ వైపు తిప్పుకుందామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. మరి జనాలు తిరుగుతారా, జనాల ఒపీనియన్ ఏందో చూడాలి. కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. కర్రు కాల్చి వాత పెడతారు, గుర్తుపెట్టుకోరు. ఈ పార్టీలకు చెప్తున్నాం, కర్రు కాల్చి వాత పెడతారు నా తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో తెలుసు, వాళ్ళంతా సామాన్యులేం కాదు. కాబట్టి కేసీఆర్ డ్రామా బంద్ చేయి, ఇప్పటికైనా బంద్ చేయి. రెచ్చగొట్టే మాటలు బంద్ చేయి, జనాలను రెచ్చగొట్టేటటువంటి విషయాలు బంద్ చేయి అంటున్నాం. నీకు చాతగాక ఏఐ టూల్ అని చెప్పి అది ఇది అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఏది పడుతుంది వైరల్ చేస్తుంది. మీ బండారం మొత్తం తెలుసు, డ్రామా బంద్ చేయని చెప్తున్నాం. చూద్దాం ఏం మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందండి మీరు. అరే టాయిలెట్ పోతుండే పోలీసులు గుంజుకుపోయినారు, టాయిలెట్ పోతున్నాడా, పోలీసులు వచ్చి గొర్ర గుంజుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసారు. మా అమ్మ నాన్న బయటకు వచ్చి ఆ చలిలో వండుకునేది, ఆ బాధ నాకు తెలుసు, నేను చూసిన. ఆ రోజు నేను ఏం తప్పు చేసిన? జనాలకు వాస్తవాలు చేయడం, వాస్తవాలు చెప్పడం, నిజాలు చెప్పడం నేను చేసిన తప్ప. తీన్మార్మల్ నన్ను 100 రోజులు జైల్లో పెట్టిరు, తొలివేలు రగనను 14 రోజులు జైల్లో పెట్టిరు, దాసర్ సీనను 3rd డిగ్రీ పెట్టి కొట్టిరు, మైపాలన్నను అక్కడికక్కడే గుంజుకోపోయి కారులో కొట్టిరు టాస్క్ ఫోర్స్ పోలీసులు. కాళోజ్ టీవీ రాము పైన అక్రమ కేసు పెడితే హుజరాబాద్ లో కొట్టాడిండు రాము. భార్గవ్ అన్న బైక్ పట్టుకుని ఉస్మానియా యూనివర్సిటీ కాడికి పోతే సిఐ ఆయన పైన కోపడతాడు, సిఐ ఆయన పైన ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఓకే టీవీ సాబ్ ఎక్కడైనా బయటికి పోతే ఆమె వెహికల్ ఆపి వెహికల్ని తీసుకున్నారు, ఆమెని అరెస్ట్ చేసిరు. ఏడా బోధన్ కాడ, ఆ బోధన్ సార్ ఆర్మూర్ సైడ్ ఎంత విధ్వంసం చేసిరు. వైఆర్టీవీ రంజితన్నను గొర్ర గుంజుకుపోయారు. వైఆర్టీవీ రంజితన్న పైన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏది వరంగల్లో ఎంజిఎం దగ్గర దాడి జరిగింది ఆయన పైన. మీరు చేసింది కాదా? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి. జేఎస్ఆర్ శివరామరెడ్డి అయిన పైన పాడి కౌశిక్ రెడ్డి అనేటోడు ఆగమాగం చేసిండు, కెమెరామ్యాన్ని కొట్టిండు, అక్రమ కేసులు పెట్టించిండు. ఇవన్నీ మీరు చేయించింది కదా కేసీఆర్ గారు. ఎట్లా మాట్లాడతారు ఇంకా? సరే చూద్దాం ఏం జరగబోతుందో. కేసీఆర్ మాటలు మాక్సిమం అంత ఈజీగా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. సో జనాలు రియాలిటీలోకి వస్తారు. ఏం జరగబోతుంది ఏందనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.